నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. సునీల్ నాయక్ గారు ఈరోజు విచారణ ఎదుర్కొంటున్నారు. అయితే మనకు తెలుసు సునీల్ నాయక్ అలానే ఐపీఎస్ అధికారి సునీల్ వీళ్ళిద్దరూ కూడా రఘురామకృష్ణంరాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేసిన కేసులో నిందితులుగా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో సునీల్ గారు ఒక పోస్ట్ పెట్టారు. ఏమని ఒక సంస్థ స్థాపించి దీని ద్వారా మేము ఎలక్షన్ నిర్వహిస్తాము అంటే ఇది అంబేద్కర్ ఆశయాల కోసం స్థాపించిన ఈ పార్టీ అని చెప్పేసి సునీల్ గారు కొత్తగా పార్టీ పెట్టి దాన్ని నడిపిస్తున్నారు. ఈ పార్టీ తరపు నుండి ఏమ్ అనే సంస్థ తరపు నుండి ఒక పోస్ట్ రిలీజ్ చేశారు. దళిత గిరిజనులపై పగ తీర్చుకుంటున్న కూటమి ప్రభుత్వం, హక్కులపై దాడి, ఇది ప్రజాస్వామ్యమా లేక కక్ష సాధింప? ప్రజలు చూస్తున్నారు, సమయం సమాధానం చెబుతుంది. సునీల్ నాయక్ గారు పెట్టిన పోస్ట్ వెనుక రీజన్ ఏంటి? ఆయన ఎందుకు ఈ పోస్ట్ పెట్టారు? అంటే తప్పు చేయలేదు అని నిరూపించుకోకపోగా ఎదుటి వ్యక్తి మీద ఎందుకు నిందలు మోపుతున్నారు, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం మీద? సో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరి లత గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే మ్యామ్, అసలు ఈ పోస్ట్ని ఎలా చూడాలి? ఇక్కడ సునీల్ నాయక్ గారు పెట్టింది ఏంటంటే, ఆయన చేసేటివన్నీ చేయొచ్చు, తర్వాత ఏంటంటే నేను ఒక దళితుడిని అనేది అప్పుడు గుర్తుకొస్తుంది. ఒక ఎస్సీ ఎస్టీ అన్నప్పుడు అరే ఎస్సీ ఎస్టీ దేని వరకు? ఎవరైనా చదువుకోని వ్యక్తులకో, చదువుకోలేని వ్యక్తులు, ఎవరైనా విలేజ్ స్థాయిలో ఉన్న వాళ్ళ స్కాలర్షిప్స్ కోసమో ఇంకా ఇట్లాంటి వాటికి ఉపయోగపడేది దళితుల కింద మనం తీసుకోవడం. అంటే మీరు ఒక ఉన్నతమైన పోస్ట్లో ఉండి మీరు చేసిన అరాచకాలకి శిక్ష అనుభవించాల్సిన, నువ్వు ఒక ఎంక్వైరీకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నేను ఒక దళిత బిడ్డని అని పోర్ట్రే చేసుకోవటానికి చేస్తున్న ప్రయత్నం ఇది. అంటే రఘురామకృష్ణంరాజు గారిని అరెస్ట్ చేసినప్పుడు, ఆయన మీద మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగినప్పుడు, సో ఆయన ఏదైతే మెడికల్ సర్టిఫికేట్ ఏదైతే గుంటూరు జిల్లాలో ఒక డాక్టర్ గారి దగ్గర అంటే వీళ్ళకి కావాల్సినట్టు ఏదైతే మెడికల్ సర్టిఫికేట్ ఇప్పించుకోవటం, సో దాన్ని ఆయన ఆ రోజున లేదు నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగిందని, నాకు అక్కడ భద్రత లేదని, ఆయన ఏదైతే హైదరాబాద్ వరకు వచ్చి ఆర్మీ హాస్పిటల్లో ఏదైతే ట్రీట్మెంట్ తీసుకున్నారో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్కిను గుంటూరులో ఇచ్చిన రిపోర్ట్స్కిను చాలా తేడా ఉండటం కానివ్వండి, అదన్నీ కోర్టుల దృష్టికి వెళ్ళటం కానివ్వండి. సో ఇవన్నీ ఇది నార్మల్గా ఒక కూటమి ప్రభుత్వము ఇంకొకరు చెప్పటం కాదు కదా ఇది. సో కోర్టు దృష్టిలో ఉన్నది ఏదైతే ఆయన మీద మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగింది అనేది కోర్టు నమ్మింది. సో నమ్మింది కాబట్టి ఆ విజువల్స్ ఇప్పుడు ఆర్మీ హాస్పిటల్స్ తప్పుడు రిపోర్ట్ ఇవ్వదు కదా, ఇవన్నీ ఖచ్చితంగా అది ఇచ్చిన రిపోర్ట్ జెన్యూన్ అని కోర్టులు కూడా నమ్ముతాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇప్పుడు మనం యాక్చువల్లీ నమ్మాల్సిందే గవర్నమెంట్ డాక్టర్ని, కానీ అక్కడ చూసారా ఎలా మ్యానిపులేట్ చేశారా? గవర్నమెంట్ డాక్టర్ కూడా అధికారులు ఏది చెప్తే అదే రిపోర్ట్ ఇచ్చారు. కానీ ఆ రోజున ఆయన మీద మ్యాన్ హ్యాండ్లింగ్ జరగటం కానివ్వండి, ఆ రోజున ఈయన ఐపీఎస్ అధికారిగా అక్కడ ఉండి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిన వ్యక్తి కూడా ఇతనే. సో ఈ రోజున వచ్చి ఎదుర్కొంటున్న ఏదైతే ఆయన కోర్టుకు రావటమే కానివ్వండి, అటెండ్ అవ్వటం కానివ్వండి, దాని దృష్ట్యా ఇప్పుడు ఏంటంటే నేను ఒక దళితుడిని, ఒక గిరిజన సంతతికి చెందిన వాడిని, సో ఈ రకంగా అంటే దళితులు అయితే తప్పు చేయొచ్చని ఎక్కడైనా రాజ్యాంగంలో అయితే చెప్పలేదు కదా. రాజ్యాంగంలో ఎందుకోసం దళితులకైనా కానీ ఏ బేసిక్లో దళితులు ఇలాంటివి చేయొచ్చు అనేది ఏమైనా సునీల్ నాయక్ గారికి ఏమైనా అట్లాంటిది ఏమైనా ఉందా? ఆ మాట వాడటం అనేది తప్పు. దళితులకి ఎలాంటి అవకాశాలు రావాలి? ఎడ్యుకేషన్ పరంగా ఇవ్వండి, ఉద్యోగాల పరంగా ఇవ్వండి, వాళ్ళకి మంచి వసతులు ఇవ్వండి, చదువుకునే చోట కానివ్వండి, ఇట్లాంటివి ఉంటాయి. ఫీజు రియంబర్స్మెంట్స్ కానీ ఇట్లాంటివి, ఎడ్యుకేషన్ హెల్త్ పరంగా కానివ్వండి ఇట్లాంటివి ఉంటాయి. వాళ్ళు ఉన్న ఊర్లు కానివ్వండి డెవలప్ చేయాలని ఇట్లాంటివి ఉంటాయి. కానీ నేను తప్పు చేసినా, నేను దళితుడిని, మమ్మల్ని విచారణకు పిలవకూడదని అయితే ఎక్కడ రాజ్యాంగంలో అంబేద్కర్ గారు అయితే రాసి పెట్టలేదు, అలాంటి రాజ్యాంగం లేదు. కానీ ఇది సునీల్ గారికి ఎందుకు అనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. కాకపోతే ఇక్కడ తప్పు ఎవరైనా తప్పే. తప్పు చేసిన వాళ్ళని ఎప్పుడైనా ఎంక్వైరీలకి రావాల్సింది ఉంటుంది, కోర్టులకి అటెండ్ అవ్వాల్సింది ఉంటుంది, వాళ్ళకి పడ్డాక ఇది వాళ్ళకు ఉంటుంది. నేను రాకూడదు, నన్ను అలా అనకూడదు. నేను ఈ రోజున ఐజీగా ఉన్నాను బీహార్కి, అగ్నిమాపక దళంలో నేను ఒక ఐజీగా ఉన్నాను బీహార్లో. సో నేను ఇంత పెద్ద పోస్ట్లో ఉన్నాను.
సో నేను ఒక ఎస్సీ ఎస్టీ కాబట్టి నన్ను ఈ రోజున ఇలా చేస్తున్నారు అనటం అనేది తప్పు. చేసిన తప్పుకి ఎప్పుడైనా సరే ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే మ్యామ్ వాళ్ళు ప్రతిసారి కూడా కులాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? ఈయనేమో నేను ఎస్టీని అంటారు, ఎవరో సునీల్ నాయక్ వచ్చేసి నేను ఎస్సీని అంటాడు, ఈవిడ వచ్చేసి నేను బీసీని అంటుంది. మళ్ళీ మా ఎస్సీలు ఎస్టీలు బీసీల మీద పగ అంటారు వీళ్ళంతా కలిపి. అంటే ఎందుకు చేసిన తప్పుని ఎందుకు మర్చిపోతున్నారు? ఇప్పుడు ఇప్పుడు ఎస్సీలు ఎస్టీలు బీసీలు కులాన్ని ప్రస్తావన తీసుకురాకూడదు అని అంటారు. సరే, కులాన్ని ప్రస్తావన అంటే నేను అదే చెప్పేది ఏంటంటే, ఏదైనా వెనుకబడి ఉన్నప్పుడు వాళ్ళని ముందుకు తీసుకురావడం కోసం ఒక టైంలో అనగదొక్కపడేవాళ్ళు. సో ఈ రోజున ఆ వ్యవస్థ చాలా వరకు రూపుమారింది. సో ఈ రోజున ఉన్నతమైన పొజిషన్స్లో ఉన్నారు. సో ఎక్కడ వాళ్ళకి అంటే విలేజ్ స్థాయిలో ఎక్కడో అడవుల్లోనో ఇంకా ఎక్కడైనా ఉండొచ్చు, కాదనను కూడా. కాకపోతే ఇలాంటి ఫార్వర్డ్ ఉండి వీళ్ళు కులం కార్డు వాడకూడదు. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు కులం కార్డు వాడుకోవడం అనేది తప్పు ఇంకా కూడా. సో మీరు ఇంకా నలుగురికి మంచి చేసే పొజిషన్లో మీరుండి, అంతే కదా. ఈ రోజున మీరు జ్యుడిషియల్లో తీసుకోండి, ఎక్కువ ఎస్సీ ఎస్టీలు ఉంటున్నారు, సో బీసీలు ఉంటున్నారు. రాజ్యాధికారంలో అందరికీ పాలు పంచుకునే అవకాశం ఉంది. ఈ రోజున ఇంత మంచి ఇది ఉన్నప్పుడు మేము మళ్ళా అది అని చెప్పకూడదు. మీరు సమన్యాయం చేసే పొజిషన్లో మీరు ఉండాలి. ఇప్పుడు ఐజీలు కానివ్వండి, జ్యుడిషియల్లో ఉన్న వాళ్ళే కావచ్చు, ఎవరైనా పెద్ద పోస్టులలో ఉన్న వాళ్ళు అనుకోండి, కులాన్ని మీరు ఇప్పుడు తీసుకురాకూడదు. ఎందుకంటే మీరు ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. సో మీకు కులం వర్తించదు ఇప్పుడు. ఎందుకంటే ఉన్నతమైన స్థానం అంటే అందరూ ఒకటిగా చూడాల్సిన బాధ్యత వీళ్ళల్లో ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మీరు అందరూ ఎవరైనా అన్న అగ్రకులానికి సంబంధించిన ఆయన ఏ రోజు కులాన్ని ఎక్కడ ఎంకరేజ్ చేయరే. ఆయన నా బీసీలు కానివ్వండి, ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు, దాని తర్వాతే వేరే ఏదైనా. అందుకని కులాన్ని అనేది ఒక ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు ఎవరైనా సరే ఆ స్థాయిలో ఉన్నప్పుడు కులం కార్డు అసలు వాడకూడదు. అలా వాడేవాళ్ళు అనర్హులు. ఎందుకు వాళ్ళకి ఇంకా భయం? ఎందుకు ఇంకెక్కడ భయం? ఆ ఐజీ స్థాయిలో ఉన్న వ్యక్తి కులం కార్డు వాడుతున్నారంటే ఇంకా కులం కార్డుతో అవసరం ఉందా? ఖచ్చితంగా అవసరం లేదు. సో మీరు నలుగురికి న్యాయం చేసే పొజిషన్లో మీరుండి ఈ రోజున కులం కార్డు వాడుతున్నారనంటే రేపు పొద్దున ఒక ఓసీ అవ్వచ్చు, ఇంకో బీసీ అవ్వచ్చు, ఎవరైనా వచ్చారనుకోండి, అంటే వాళ్ళకి అప్పుడు న్యాయం జరగదా మీ దగ్గర? అంతే కదా. ఆ డౌట్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ప్రజలకందరికి అదే డౌట్ వస్తుంది. నేను ఒక ఎస్సీని ఎస్టీని ఇలా మేము బడుగు బలహీన వర్గాలు ఇట్లా అని చెప్పుకుంటా ఉన్నాను అనుకో, నీ దగ్గరికి ఒక అగ్రవర్ణాల వాళ్ళు వచ్చారనుకోండి, న్యాయం జరగదని వాళ్ళు ఫీల్ అవుతారు. అలా ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా సరే మీరు ఒక నలుగురికి న్యాయం చేసే పొజిషన్లో ఉన్నప్పుడు మీరు కులం కార్డు వాడకూడదు. సో అది వాడటం అనేది ఆయనది చాలా పెద్ద మిస్టేక్. అసలు అలాంటి ఆలోచన కూడా ఆయనలో రాకూడదు విషయం. రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.